సో నాకు లాస్ట్ నేను అడగాలని క్వశ్చన్ ఏంటంటే ఆయన మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ అయ్యారు అంటే పాన్ ఇండియా కాదు ఇప్పుడు పాన్ వరల్డ్. సో పాన్ వరల్డ్ గా గేమ్ చేంజర్ ఉండబోతుందా? పక్కా అండి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఆ కట్అవుట్ ఆ ఫిగర్ తెలిసిపోయింది. ఆల్రెడీ మన ఆస్కార్ దగ్గరికి కూడా వెళ్ళాడు సార్, చరణ్ అని వెళ్ళారు, మాట్లాడారు. అక్కడ చాలా మంది హాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా మాట్లాడారు ఆయనతో లైవ్లో. సో ఎప్పుడైతే ఈ సోషల్ ఎలిమెంట్స్ సంబంధించిన మూవీ అక్కడ రిలీజ్ అవుతుందో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుద్ది. సో అందులోనూ శంకర్ గారు కూడా వరల్డ్ వైడ్ నోన్ పర్సన్ ఆయన కూడా. ఎందుకంటే ఆయన ఐ మూవీకి ఆర్నాల్డ్ వాళ్ళందరినీ పిలిపించారు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సో ఆయన కూడా తెలుసు అందరికీ. సో ఇద్దరు గ్లోబల్ పర్సన్స్ ఒక్కసారిగా ఇప్పుడు హంటింగ్కి వస్తున్నారు. ఎక్కడికి ఎంటైర్ వరల్డ్. సో ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్, దాన్ని మించి అవుతుంది. ఇప్పుడు రాను ఒక అడిక్షన్ లాగా అవుతున్నాడు. అంటే ఆయన లుక్ కూడా మారుస్తూ వస్తున్నాడు. హెయిర్ స్టైల్ కానివ్వండి, బియర్డ్ స్టైల్ కానివ్వండి, ముస్టాక్స్, మీసాలు, డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళందరినీ అడిక్ట్ చేసుకుంటున్నాడు ఆయనే. డిఫరెంట్ వేరియేషన్స్. అసలు ఏ హీరో కూడా పాస్ట్ లో ఎవరు కూడా ఇలా చేయలేదు అనుకుంటా నాకు తెలిసి. చరణ్ సార్ చూస్తే మీరు చాలా మోడర్న్ లుక్ లో, ట్రెండీ లుక్ లో కనబడుతున్నాడు ఈ మధ్య. లాస్ట్ RRR తర్వాత నుంచి. దానికి ముందు వేరేలా ఉన్నారు కానీ మారుతూ వస్తున్నాడు. బట్ ఆయనంత మ్యాన్లీగా ఈ మధ్య ఏ హీరోస్ కూడా నాకైతే తెలియలేదు యాజ్ ఎ ఫ్యాన్గా.